ఒకరోజు ఒక చిన్నపిల్లవాడు తన తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు, నాన్నగారు, నా జీవితానికి ఉన్న విలువ ఏమిటి? దానికి తండ్రి ఆ అబ్బాయికి ఒక రాయిని ఇచ్చి ఇలా అంటాడు, చూడు నాన్న, నువ్వు జీవితం విలువను తెలుసుకోవాలనుకుంటే ఈ రాయిని తీసుకొని మార్కెట్కు వెళ్ళు. ఎవరైనా దీని ధర అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ 2 వేళ్లను చూపించు. దాంతో బాలుడు తన తండ్రి చెప్పినట్లు మార్కెట్కు వెళ్తాడు. అక్కడ రాయిని అమ్మకానికి పెట్టగా అకస్మాత్తుగా ఒక ముసలావిడ అతని వద్దకు వచ్చి ఇలా అడిగింది, చూడు బాబు, ఈ రాయి ఖరీదు ఎంత? బాలుడు తన తండ్రి మాటలను గుర్తుంచుకొని ఏమీ మాట్లాడకుండా కేవలం తన 2 వేళ్లను చూపుతాడు. దాంతో ఆ మహిళ 200 రూపాయలా? సరే, నేను తీసుకుంటానని అంటుంది. కొడుకు ఆశ్చర్యపోతాడు. తన తండ్రి వద్దకు పరిగెట్టుకు వెళ్ళి తన తండ్రితో ఇలా అంటాడు, నాన్న, మార్కెట్లో ఒక ముసలావిడ రాయిని 200 రూపాయలకు కొంటానంది. తండ్రి దానికి చాలా సంతోషం. ఇప్పుడు నువ్వు ఈ రాయిని తీసుకొని నేరుగా మ్యూజియంకి వెళ్ళు. ఎవరైనా ధర ఎంత అని అడిగితే మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడకు. నీ 2 వేళ్లను చూపించు. కొడుకు సరే అని రాయిని తీసుకొని మ్యూజియంకి వెళ్తాడు. ఒక 20 నిమిషాల తర్వాత సూట్ వేసుకున్న ఒక వ్యక్తి బాలుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు, సార్, ఈ రాయి ఖరీదు ఎంత? ఆ పిల్లాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా 2 వేళ్లని చూపుతాడు. దాంతో ఆ వ్యక్తి 2 లక్షలా? సరే, అయితే నేను కొంటాను అంటాడు. దాంతో ఆ పిల్లాడు ఆశ్చర్యపోయి ఇంటికి పరిగెత్తుతాడు. తన తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు, నాన్న, మ్యూజియంలో ఒక వ్యక్తి 2 లక్షల రూపాయలకి రాయిని కొంటానన్నాడు. దాంతో తండ్రి ఇలా అన్నాడు, చాలా సంతోషం. నువ్వు ఇప్పుడు చివరగా ఈ రాయిని తీసుకొని ఒక విలువైన రాళ్ళు అమ్మే దుకాణంకి వెళ్ళు. ఎప్పటిలాగే ధర అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా 2 వేళ్లను చూపించు. ఆ పిల్లాడు ఉత్సాహంగా విలువైన రాళ్ల దుకాణంలోకి పరిగెత్తాడు. అతను లోపలికి వెళ్ళగానే కౌంటర్ వద్ద ఒక వృద్ధుడు ఆ రాయిని చూసి, ఏది ఆ రాయి, ఒకసారి చూపించు అన్నాడు. బాలుడు రాయిని చూపగానే ఆ వృద్ధుడు ఎగిరి గంతు వేసి, నేను ఎన్నో ఏళ్లుగా ఈ రాయి కోసం వెతుకుతున్నాను. ఈ రాయిని నువ్వు నాకు అమ్ముతావా? దీని ఖరీదు ఎంత? దీంతో ఆ పిల్లాడు ఎప్పటిలాగానే ఏమీ మాట్లాడకుండా 2 వేళ్లని చూపుతాడు. దాంతో ఆ వృద్ధుడు ఇలా అంటాడు, ఓ, 2 కోట్ల? నేను దీన్ని సంతోషంగా కొంటాను. దాంతో ఆ బాలుడు ఆశ్చర్యంతో మళ్ళీ ఇంటికి పరిగెత్తుతాడు. వెళ్ళి తండ్రితో ఇలా అంటాడు, నాన్న, నేను చెప్పేది మీరు నమ్మరు. విలువైన రాళ్ల దుకాణంలో వృద్ధుడు ఈ రాయిని 2 కోట్లకు కొంటాను అన్నాడు. దాంతో తండ్రి ఇలా అన్నాడు, చూడు నాన్న, ఇప్పుడు నీకు జీవితం యొక్క విలువ అర్థమైందా? నీ జీవితం యొక్క విలువను నిర్ణయించడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు 200 రూపాయల రాయివి కావాలనుకుంటున్నావా, లేదా 2 కోట్ల విలువ చేసే రాయివి కావాలనుకుంటున్నావా అని నువ్వే నిర్ణయించుకోవచ్చు. నువ్వు నీ అభిరుచి మరియు జీవిత లక్ష్యం కలిసే చోట ఉంటావో, లేక ఇతరులలాగానే మరొక సాధారణ కార్మికుడివి అవుతావో అది నీ చేతుల్లోనే ఉంది. అలాగే నిన్ను ప్రేమించే వాళ్ళ మధ్యలో ఉంటావో, లేదా నీ మనసు చంపుకొని నీకు విలువ లేని చోట ఉంటావో అది నీ నిర్ణయం.